మంచిది. లేవియాకాండం మొదటి అధ్యాయంలో ఆ పాఠాన్ని మనం కొనసాగిద్దాం. లేవియాకాండం మొదటి అధ్యాయం మొదటి వచనం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించున్నప్పుడు గోవుల మందల్లో నుండి కానీ, గొర్రెల మందల్లో నుండి కానీ, మేకల మందల్లో నుండి కానీ దాన్ని తీసుకొని రావాలి. ప్రభు ఈ యొక్క వాక్యమును దీవించి మన కొరకు అందించునుగాక. సీనాయి పర్వతం మీద, సీనాయి అన్న హోరేబ్ అన్న ఒకటే. సీనాయి పర్వతం మీద దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం మోషే చేస్తూ వచ్చాడు. 5 రకాలైనటువంటి అర్పణ లేకపోతే నైవేద్యము బలి కాదది, అది గోధుమ పిండిది అని మనం చూస్తూ ఉన్నాం. ఈ 5 మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారు కనబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును మనం చూడగలుగుతున్నాం. దహన బలి అనేది స్వచ్ఛందంగా స్వేచ్ఛాపూర్వకంగా అర్పించే అర్పణ. ఇది ఏ రకమైన ఒత్తిడితో చేసేది కాదు అని మనం గమనిస్తూ ఉన్నాం. నా అంతట నేను అర్పించడం. ఈ దహన బలి అంటే ఓలా అని, అది పైకి ఎగసుట అనే మాట మనం చూస్తున్నాం. దానికి ఉపయోగించే జీవులు చెప్పాడు. ఒకటి గోవులు అని, రెండవది గొర్రెలు అని, మూడవది పక్షి అని. ఈ 3 కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం చూడగలుగుతున్నాం. మొదటిది గోవులు మంద అని అన్నాడు. గోవులు అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సేవకత్వానికి సాదృశ్యం. ఆయన సంపూర్ణమైనటువంటి సేవకుడు. 4 సువార్తల్లో మార్కు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఒక సేవకుడుగా చూపిస్తూ వచ్చాడు. సంపూర్ణమైన సేవకుడు. ఈ గోవు అనేది, గోవుని ఏం చేస్తాడు? రైతు బయటికి తీసుకెళ్తాడు, పని చేయించుకుంటాడు, తిరిగి తీసుకొస్తాడు. అది తల వంచిద్ది, దున్నిద్ది, ఎండకు ఎండిద్ది, వర్షానికి తడిచిద్ది, చలికి బాగా తట్టుకొని పోద్ది. అంటే అది తిరిగి మాట్లాడేది కాదు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ గోవు ఏ విధంగా ప్రయాసపడుతుందో, మన ప్రభువులో ఉన్న ప్రయాస, ఆ సేవకత్వం మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎంతగా విధేయత చూపించి పనిచేశాడు. సర్వెంట్ సాంగ్స్ అని యెషయా గ్రంథంలో 4 సేవకుని కీర్తనలు ఉన్నాయి. ఒక మాట చదువుదామా? 42వ అధ్యాయం. సర్వెంట్ సాంగ్స్ అని యెషయా గ్రంథంలో 4 సేవకుని కీర్తనలు. ఒకటి, అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకుందాం, 42వ అధ్యాయం యెషయా గ్రంథం. రెండవది 49, తర్వాత 50, 61. ఈ 4 కీర్తనలను, అంటే యెషయా గ్రంథంలో ఉన్న ఇది ఒక పద్య భాగం. దీంట్లో ఈ 4 కీర్తనలు సర్వెంట్ సాంగ్స్ అంటారు, సేవకుని కీర్తనలు అని. 42, 49, 50, 61. ఈ 4 క్రీస్తు ప్రభు యొక్క సేవకత్వాన్ని సూచిస్తూ ఉన్నాయి. 42:1, ఇదిగో నేను ఆదుకొనున్న సేవకుడు. నేను ఆదుకొనున్న సేవకుడు. ఈ సేవకుడు ఎటువంటి వాడు? నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు అని అన్నాడు. ఈ సేవకుడు ఎటువంటి వాడు? 2వ వచనం, అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయాడు. ఈ సేవకుడు ఎటువంటి వాడంటే, యజమానుడు అరుస్తారు కానీ సేవకుడు అరవడు. యజమానుడు ఏదైనా మాట్లాడతాం కానీ సేవకుడు మౌనంగా ఉంటాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే మత్తయి ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ వచ్చాడు. భక్తుడు మత్తయి ఏమంటున్నాడు? 12వ అధ్యాయం 18వ వచనం నుండి రాశాడు. 12:18, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను
కొంటిని. ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు అని అన్నాడు. తగాదపడ్డు, గొడవపడ్డు, చిన్నదానికి పెద్దానికి జగడానికి పోడు. దహన బలికి అవసరమైనది ఏది? గోవు అనగా జగడం పడేవాడు కాదు, గొడవ పడేవారు కాదు, తగాదకి వెళ్ళేవాళ్ళు కాదు. అంటే ఎలా పడితే అలా ప్రవర్తించేవారు కాదు, నోరు బారేసుకునేవారు కాదు. గోవు నోరు బారేసుకోదు. నన్ను ఇంత ఎండకు దిప్పుతున్నావే అని ఏనాడైనా రైతుని అడిగిద్దా? అడగదు. ఆయన జగడమాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న మన జీవితాల్లో జగడమాడుతుండే కొన్నిసార్లు చీటికి మాటికి తగాదా పెడతాం, చీటికి మాటికి జగడమాడతాం, చీటికి మాటికి మన కంఠస్వరం కొన్నిసార్లు వినబడుతుంది, కానీ మాటలు మన నోటికి వస్తున్నాయి. ఆ సేవకుడు ఎంతగా దీనత్వం కలిగి ఉన్నాడు. జగడమాడేవాడు కాదు, కేకలు వేయుడు అన్నాడు. వీధులలో ఈయన శబ్దము ఎవనికిని వినబడదు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు సేవకుడుగా, సంపూర్ణమైన సేవకుడుగా కొనసాగుతున్నప్పుడు వీధులలో వినబడలేదు ప్రియులారా. వీధుల్లో ఈయన స్వరం ఎవరికి వినబడలేదు. ఆయన ఒక దీనుడైన సేవకుడు, తండ్రి ఇష్టమైన రీతిలో ఆయన సేవ చేయడానికి ఇష్టపడినటువంటి వాడు. ఈ మాట చూడండి, వీధుల్లో ఈయన శబ్దము ఎవనికి వినబడదు. యేసుక్రీస్తు ప్రభునట దహనబలి అంటే హింస, రక్తము ఇవన్నీ ఉంటాయి దహనబలిలో. యేసు ప్రభువును ఈ యూదులు, ఈ రోమీయులు అందరు కలిసి మధ్యలో పెట్టి కొడుతుంటే ఆయన శబ్దము ఎవనికి వినబడలా. మౌనంగా ఉన్నాడు. అంటే ఆయన నుండి ఏ రకమైన ప్రతిస్పందన లేదు. మామూలుగా పిల్లలను తల్లిదండ్రులు కొడుతుంటే ఒక కేకైనా వేస్తారు, అరుస్తారు కదా. అది లేదు ఈయనలో. ఆయన ఎదురు తిరిగి మాట్లాడినవాడు కాదు, అందుకే వీధుల్లో లేదు అని అన్నాడు. ఆయన ఎంత దీనుడు అందుకన్నాడు, నేను ఆదుకొను నా సేవకుడు. నా సేవకుని ఎవరు ఆదుకుంటారు? నేను ఆదుకుంటాను, నేను ఆదుకునే నా సేవకుడు అని చెప్పాడు. ఆయన ఎటువంటి వాడు అంటే దీనుడైనటువంటి సేవకుడు, తగ్గించబడి లోకానికి వచ్చిన సేవకుడు. ఈ సేవకుడు యెషయాగ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం. యెషయాగ్రంథం 52:13 ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ఈ సేవకుడు వివేకముగా ప్రవర్తించిన సేవకుడు. అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడును అని అన్నాడు. అలాగైనట్లయితే వివేకము కలిగిన సేవకుడు అని చెప్పాడు. ఈ యొక్క సేవకుడు వివేకము కలిగిన సేవకుడు, పరిశుద్ధుడైనటువంటి సేవకుడు. యెషయాగ్రంథం 53:11 అన్నాడు, నీతిమంతుడైన నా సేవకుల్లో నీతి ఉన్నది, నా సేవకుల్లో పరిశుద్ధత ఉన్నది, నా సేవకుల్లో వివేకం ఉన్నది. నేను ఆదుకునే నా సేవకుడు. అదైతే గోవు అనేది దేనికి సాదృశ్యం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సేవకత్వానికి సాదృశ్యం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు యొక్క సేవకత్వం 1-2 మాటలు చూద్దాం. మనకి ఏమని కనబడుతుంది, ఎలా కనబడుతున్నాడు, ఆయన ఏ విధంగా సేవకుడుగా ఆయన వచ్చాడో ఈ లోకంలో తేటగా చెప్పాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాడు. పరిచారము చేయించుకొనుటకు వచ్చిన సేవకుడు కాదు, పరిచారము చేయుటకు వచ్చిన సేవకుడు. మరొక మాట లూకాసు వార్తలో, ఇక్కడ లూకాసు వార్తలోని మాట గమనించగలం. 22వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 22:27 చదవండి బ్రదర్. లూకాసు వార్త 22:27 ఏమన్నాడు?
గొప్పవాడెవడు? భోజన పంక్తిన కూర్చుండువాడా? ఇక్కడ గమనించండి, వడ్డించేవాడు గొప్పవాడా, తినేవాడు గొప్పవాడా? వడ్డించేవాడు గొప్పవాడు, తినేవాడు గొప్పవాడు. భోజనం దగ్గర తినేవాడు గొప్పవాడు. ఇంకేమంటున్నాడు? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నేను మీ మధ్య ఎలా ఉన్నానంటే, పరిచర్య అంటే మీరు వడ్డిస్తుంటే కూర్చొని తినేవానిగా లేను. ఈ వివరణ యోహాను సువార్తలో ఇచ్చాడు. మార్కులో ఒక మాట మనం చూస్తున్నాం. లూకాలో ప్రభు అన్నాడు, నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నేను మీ మధ్య గనుడిగా లేను, ప్రసిద్ధుడిగా లేను, నేను మీ మధ్య గొప్పవాడుగా లేను. మీ మధ్య ఎలా కనబడుతున్నాను? ఒక పరిచారకుడిగా కనబడుతున్నాను. పరిచర్య చేయడానికి వచ్చాను. ఇప్పుడు ఆ వివరణ యోహాను సువార్త 13వ అధ్యాయంలో అప్పర్ రూమ్ మినిస్ట్రీలో తేటగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా కనబడుతున్నాడు? 13వ అధ్యాయం 4వ వచనం. భోజన పంక్తిలో నుండి ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు అందరూ భోజనం బల్ల దగ్గర కూర్చున్నారు. ఈ 13 మంది కూర్చున్నారు. యేసు ప్రభు లేచాడు, 12 మంది భోజనం బల్ల దగ్గర కూర్చొని ఉన్నారు. ఇప్పుడు లేచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన పై వస్త్రము, ఒకటి పరిచర్య చేయాలంటే, సేవ చేయాలంటే పై వస్త్రం ఎక్కడ పెట్టాలి? అవతల పెట్టేయాలి. పై వస్త్రం అనేది హుందాతనానికి, గౌరవానికి, మాన్యతకు, ఘనతకు సాదృశ్యం. కొంతమంది పంచె కట్టుకున్న వాళ్ళు ఉండదు సార్. పంచె కట్టుకొని ఒకటి వేస్తారు, ఒక వస్త్రం కను అంటే 2 ఉంటాయి. ఒకటి మూతి దుడుచుకుంటూ ఉంటారు, ఒకటి ఇది హుందాతనానికి వేసుకుంటారు. చూసారా? ఇది ఎందుకంటే అది గంభీరంగా ఉంటుంది. ఆయన వస్తున్నప్పుడు వాళ్ళని చూడగానే మనకు చాలా ఒకలాంటి రెస్పెక్ట్ కలుగుతుంది. అది వేసుకుంటాడు. ఇంకో గుడ్డ ఉంటుంది, దాన్ని మూతి గుడ్డ అంటారు. ఈ 2 ఉంటాయి. ఇది ఏం చేస్తాడంటే, ఈ పై వస్త్రము ఇట్లా వంగినప్పుడు పై వస్త్రం పరిచర్య చేయడానికి అడ్డం వస్తుంది. అందువలన ఈ పై వస్త్రం ఏం చేస్తుందంటే వంగనివ్వకుండా చేస్తుంది. వంగి పరిచర్య చేయాలంటే ఈ పై వస్త్రం ఏం చేయాలి? అవతల పెట్టాలి. ఇప్పుడు మనం వంగాము, ఇది తగులుతూ ఉంటుంది, మనం కడగలేము, మనం ఏం చేయలేము, పరిచర్య చేయలేము. అప్పుడు ముందు ఈ పై వస్త్రం. కాబట్టి పరిచర్య చేయాలంటే మన పై వస్త్రం అవతల ఉండాలి. ప్రభు నమ్మిన మనకున్న పై వస్త్రాలు కొన్ని ఉన్నాయి. మన ఉద్యోగం అనే పై వస్త్రం, మన స్టేటస్ ఉందే అది పై వస్త్రం. కొన్నిసార్లు కొంతమంది మన కులము, గోత్రం అనే పై వస్త్రం, మనకున్నటువంటి పలుకుబడి ఉంటుంది ఆ పై వస్త్రం. క్రీస్తు ప్రభువును నమ్ముకున్న నీవు నేను పరిచర్య చేయడానికి వచ్చిన మనము ఇవి అడ్డం రాకూడదు. ఆయన ఆఫీసరు, ఆయన అధికారి, ఆయన గొప్పవాడు, ఆయన డాక్టరు, ఇది పరిచర్యకు పనికిరాదు. ఇవేం చేస్తాయంటే ఇవన్నీ కూడా మనల్ని వంగనివ్వకుండా చేస్తాయి. మనం వంగలేం, వంగనివ్వకుండా చేస్తాయి. నువ్వు ఉద్యోగస్తుని ఎలా వంగుతావు? నువ్వు ప్రొఫెసర్ ఎలా వంగుతావు? నువ్వు పిహెచ్డి చేసేవి ఎలా వంగుతావు? నువ్వు పెద్ద డాక్టర్ ఎలా వంగుతావు? పరిచర్య చేయాలంటే ఇది అడ్డం వస్తుంది. కాబట్టి ఈ పై వస్త్రం అవతలు ఉండాలి, కానీ యువతలు ఉండకూడదు. నేను ఉద్యోగస్తుని ఎక్కడ? ఆఫీస్లో. కానీ సంఘంలో ఉద్యోగస్తుని కాదు. ఇది ఎక్కడ ఉండాలి? అవతలు ఉండాలి. అది యువతలకి రాకూడదు. నేను ఒక ఆఫీసర్ని, నేను స్ట్రిక్ట్గా ఉండేవాడిని, లేకపోతే నాకు మంచి హోదా ఉంది, నాకు పలుకుబడి ఉంది, నాకు ఆస్తి ఉంది, అవతలు ఉండాలి, యువతలకి రాకూడదు. ప్రభు నమ్మిన మన జీవితాల్లో ఈ పై వస్త్రం అనేది చాలా ప్రమాదకరమైంది. పై వస్త్రం పరిచర్య చేయకుండా చేస్తుంది. పై వస్త్రం వంగనివ్వకుండా చేస్తుంది. ఒకటి, భోజన పంక్తిలో నుండి లేచాడు, లేచి నేరుగా వెళ్ళలేదు, కానీ పై వస్త్రాన్ని అవతల పెట్టి వేశాడు. నాకున్న డిగ్నీస్, లేకపోతే నా డిగ్నిటీస్, లేకపోతే నాకున్న డిగ్రీస్, నాకున్న హోదాలు, నాకున్న స్థితిగతులు నేను అవతల పెట్టాలి పరిచర్య చేయడం. ప్రభు నమ్మిన మన జీవితాల్లో ఆ పరిచర్య చేయడానికి మనం వంగడం మనం చూస్తున్నాం. ఏసీ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు
అక్కడ మీటింగ్ అప్పుడప్పుడు జరుగుతూ ఉండేది. ఒకసారి ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఒక మీటింగ్ జరుగుతుంది. అందులో మేమంతా కలిసి ఉన్నాం. ఒక బ్రదర్ వెళ్ళి ఈ గ్లాసులన్నీ తీస్తున్నాడు, తాగిన టీ గ్లాసులన్నీ తీస్తున్నాడు. మేము అడిగాము, ఎవరు ఈ బ్రదర్? బాగా టిప్ టాప్ ఉన్నాడు, ఇన్సర్ట్ చేసుకున్నాడు, టై కట్టుకున్నాడు, షూ వేసుకున్నాడు, ఈ గ్లాసులన్నీ తీసేస్తున్నాడు. గ్లాసులు తీసేస్తుంటే అప్పుడు యూజ్ అండ్ త్రో కాదు, మామూలుగా స్టీల్ గ్లాసులు ఉన్నాయి. తీస్తుంటే నేను అన్నాను, బ్రదర్ మీరేం చేస్తారు అన్నాను. నేను గ్లాసులు తీస్తాను అన్నాడు. గ్లాసులు తీస్తారా? మీరేం చేస్తారంటే ఆయన అన్నాడు, గ్లాసులు తీస్తాను అన్నాడు. అది కాదు, మీ ఉద్యోగం ఏంటంటే చెప్పలా. ఆయన మౌనంగా వెళ్ళిపోయాడు అంతే. తర్వాత ఇంకో బ్రదర్ని అడిగా, ఆ బ్రదర్ ఏం చేస్తాడంటే, అప్పుడు ఆయన ఇంకొక జిల్లా కలెక్టర్. ఆయన అన్నాడు, ఆయన పలాని జిల్లా కలెక్టర్ అండి అన్నాడు. అంటే దేవుని సన్నిధికి వచ్చే సమయానికి నేను పలాని అని చెప్పుకోవట్లే ఆయన. కొన్నిసార్లు మనం ఎప్పుడైనా చూడండి, కొన్ని సంఘాల్లో ఎవరైనా రాగానే నేను డాక్టర్ అండి, నేను ఇంజనీర్ని, పెద్ద ఆఫీసర్ అంటారు. ఈ చిన్న వాళ్ళు ఉంటారు సరే, మీరు పక్క ఈయన మామూలు పనిలేండి అంటారు. కానీ క్రీస్తు ప్రభువులో ఆ వేరియేషన్స్ ఏం లేవు. మనం పై వస్త్రం బయట ఉండాలి. ఈ లోపలికి వస్తే చాలాసార్లు కష్టం, లోపలికి వస్తే చాలాసార్లు వంగనివ్వదు, పరిచర్య చేయనివ్వదు. మేము మీటింగ్స్ అప్పుడు కొన్నిసార్లు ఎక్కువ మంది శుభ్రం చేయాలంటే లిస్ట్ వేసేవాళ్ళం. లిస్ట్ వేసినప్పుడు ఒక సిస్టర్, అది చాలా సంవత్సరాలు, ఆయన వాళ్ళు లేరు ఇప్పుడు, లిస్ట్ వేసినప్పుడు ఆయన నాకు ఫోన్ చేశాడు, అంకుల్ ఏం బాబు మా అమ్మాయి ఇది మీరు అంట్లు దొమ్మిది లిస్టులో వేసారేంది అన్న. దాన్నే ముందు అంకుల్ అందరూ చేశాను, మా అమ్మాయి పిహెచ్డి తెలుసు ఆ సంగతి అన్నాను. అంటే పిహెచ్డి తెలుసు అంకుల్ అన్న. మరి పిహెచ్డి అమ్మాయిని అంట్లు దొమ్మని కట్టేస్తావా అని అన్నాడు. అంకుల్ పిహెచ్డి సంఘంలోనా బయట అని అన్నా. పిహెచ్డి సంఘంలోనా లేకపోతే యూనివర్సిటీలోనా అన్న. యూనివర్సిటీలోనే. మరి సంఘంలో పిహెచ్డి లేవు అంకుల్, క్రీస్తులో మనం అంతా ఒకటే అని మళ్ళీ ఒక గంట ఆగి, సారీ బాబు ఏమనుకోబాబు అని అన్నాడు. అని మనండి పిహెచ్డి అయితే నేను పరిచయం చేయలేను అని ఆయన పై వస్త్రం అవతల పెట్టేశాడు. తీసుకొని ఆయన ఏం చేశాడు చదవండి. భోజన పంక్తిలోండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టి వేసి ఒక తువాల తీసుకుని నడుమునకు. వీళ్ళు 12 మంది కూర్చున్నారు. యేసుప్రభు ఒకరు లేచాడు, ఆ పై వస్త్రం పక్కన పెట్టాడు, తువాల కట్టుకున్నాడు, నడుమున కట్టుకున్నాడు. ఇంకేమన్నాడు? పల్లెములో. ఇప్పుడు గమనించండి, తువాల నడుమున కట్టుకొని పల్లెములో నీళ్లు పోసుకొని వాళ్ళ మధ్య ఎలా కనబడుతున్నాడు? నేను మీ మధ్య పరిచర్య చేయవాని వల్ల. నేను మీ మధ్య ప్రభువుగా లేను, నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నా. వారి మధ్య పల్లెము తీసుకొని నిలబడ్డాడు. వారి మధ్య ఒక తువాల కట్టుకున్నాడు. పనివాడు తువాల కట్టుకుంటాడు. తువాల ఎందుకు కట్టుకున్నాడంటే పనికి సిద్ధం. పనివాడు తువాల కట్టుకున్నాడు, ఈ నీళ్లు పోసుకున్నాడు, వాళ్ళ మధ్య నిలబడ్డాడు. ఇస్కరియోతు యూదా ఉన్నాడు, పేతురు ఉన్నాడు, అంద్రేయ ఉన్నాడు, తోమా ఉన్నాడు. వారందరి మధ్య ఒక దీనుడుగా కనబడుతున్నాడు, ఒక దాసుడుగా ఉన్నాడు, ఒక తగ్గించబడిన వాడుగా ఉన్నాడు, ఏమీ లేదు అన్నవాడుగా ఉన్నాడు, ఖాళీ చేయబడినవాడుగా ఉన్నాడు. ఎవడు గొప్పవాడు, ఎవరు ఘనుడు? భోజన పంక్తిన కూర్చుండువాడా, నిలబడినవాడా? నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. ఆయన నిలబడి ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఆయన పళ్ళెము తీసుకెళ్తున్నాడు. పేతురు దగ్గరికి వెళ్ళాడు, పళ్ళెము కింద పెట్టాడు. ఆయన నీళ్లు పోసి కడుగుతున్నాడు. నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. పాదాలు కడుగుతున్నాడు. ఎంత తగ్గించబడాలో అంత తగ్గించబడ్డాడు. ఇంకా ఆయన తగ్గడానికి ఇంకేమీ లేదు. వారి పాదములు కడుగుతున్నాడు. నడుమునకున్న తువాల తీశాడు, ఆ తువాలతో తుడుస్తున్నాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, పని చేసేవాళ్ళు తువాలు వేసుకుని ఉంటారు, కండువ వేసుకుని ఉంటారు. ఆ కండువ దగ్గర ఉన్నప్పుడు ఏదైనా కుర్చీని తుడవాలంటే వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే దీన్ని తీసుకెళ్ళి ఇస్తారు. దాంతోనే ముద్దుడుచుకుంటాడు పాపం, దాంతోనే అన్ని కుర్చీ శుభ్రం చేస్తాడు, దాంతోనే అన్ని శుభ్రం చేస్తూ ఉంటాడు. నేను మీ మధ్య పరిచర్య చేయవాని వల్లే నేను కనబడుతున్నాను. ఆయనంత దీనుడుగా కనబడుతున్నాడు, ఆయనంత దాసుడుగా వాళ్ళందరూ భోజన పంక్తిలో కూర్చున్నారు. అసలు గనుడెవరు? నేను ఆదుకొని నా సేవకుడు,
ఆయనంత దీనుడిగా కనబడుతున్నాడు. ఆయన బలిపీఠం మీదకి వస్తున్నాడు. దహన బలి అర్పణ కొరకై ఆయన వస్తున్నాడు. ఆయన దాసుడిగా ఉన్నాడు. ఆయన దీనుడిగా ఉన్నాడు. ఆయన తగ్గించబడిన వాడుగా ఉన్నాడు. ఆయనలో అతిశయము లేదు, ఆయనలో డాంబికము లేదు, ఆయనలో గర్వము లేదు, ఆయనలో అహంభావము లేదు, అహంకారము లేదు. నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె నేనున్నాను. నీ కొరకు నా కొరకై ఆయన ఒక సేవకుడుగా వచ్చాడు. అది గోవు చాలా పెద్దది, అయితే ఆ పరిచర్య చేస్తుంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రితో ఉండడం గొప్ప భాగ్యం. ఆయన భాగ్యవంతుడు. అభాగ్యులమైన మన కొరకై ఆయన ఈ లోకానికి ఒక దౌర్భాగ్యుడుగా, దరిద్రుడిగా వచ్చాడు. ఆయన ఖాళీ చేయబడిన వాడుగా వచ్చాడు. ఆయన అంత పెద్దవాడు, అంత ఒదిగి వచ్చాడు. ఆయన దీనుడుగా కనబడుతున్నాడు. ఆయన దాసుడుగా కనబడుతున్నాడు. ఆయన సేవకుడుగా కనబడుతున్నాడు. సేవకుని కీర్తనలు అంత మాత్రం మార్కు సువార్తలో ఆయన పనివాడు. ఎక్కడ కూడా యేసు క్రీస్తు ప్రభు వారు కాలక్షేపణ కోసం కూర్చొని మాట్లాడినట్టుగా లేదు. మార్కు సువార్తలో మార్కు భక్తుడు వెంటనే 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 అనే మాట ఎక్కువసార్లు రాశాడు. ఆయన ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేసిన వాడు కాదు. విరామములు లేకుండా పనిచేశాడు. ఒక సేవకుడుగా ఆయన లోకానికి దిగి వచ్చాడు. నేను ఆదుకొను నా సేవకుడు. పౌలు చాలా సందర్భాల్లో ఈ మాటను జ్ఞాపకం చేశాడు. ఆయన సేవకత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఒక మాట, అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 16వ వచనం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించి, నేను నీకు కనబడవు సంగతిని గురించి నిన్ను పరిచారకునిగాను అని అన్నాడు. నన్ను ఆ ప్రభువు ఎలా నియమించాడంటే పరిచారకునిగా నియమించాడు. నేను పరిచారకుడును అని అన్నాడు. నేను పరిచారకుడును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:5 అన్నాడు. అపోల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా. వారు ప్రభువులు కాదు, వారు పరిచారకులు. పరిచారకుడుగా కనబడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ పత్రిక 4వ అధ్యాయం 5, 6 వచనాల్లో మనం చూస్తున్నాం. చివరిని అన్నాడు, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులం అని అన్నాడు. యేసు నిమిత్తము మేము మీ పరిచారకులం, మేము మీ పరిచారకులం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి అని అన్నాడు. తన పరిచర్యకు ఆయన నియమించాడు. నేను తిమోతి, నేను ప్రభువును కాదు, నేను గొప్ప వ్యక్తిని కాదు, నేను ఉన్నతమైన వ్యక్తిని కాదు, ఇన్ని సంఘాలు కట్టాను, ఇన్ని పత్రికలు రాశాను, కానే కాదు, నేను ఒక పరిచారకుడను. కొలొస్సీయులకు రాసిన పత్రికలో అన్నాడు, ఆ సంఘమునకు నేను పరిచారకుడని అన్నాడు. ఆ సువార్తకు నేను సువార్తకు పరిచారకుడు, సంఘమునకు పరిచారకుడు. కొన్నిసార్లు పరిచారకులని చెప్పబడాలంటే కొన్నిసార్లు బాధపడతాం, కానీ ఆయన పరిచారకుడు, ఆయన సేవకుడు, ఆయన పరిచారకుడు, ఆయన సంపూర్ణమైన సేవకుడు, సంపూర్ణమైన పరిచారకుడు. అలా అయితే ఆ గోవు అనేది ఆయన సేవకత్వానికి సాదృశ్యంగా ఉన్నది. ఆయన సంపూర్ణముగా సేవ జరిగించడానికి వచ్చాడు. ఆయన వివేకము కలిగిన సేవకుడు. తన కంఠస్వరం వీధుల్లో వినబడనిచ్చిన వాడు కాదు. ఆయన మౌనంగా ఉన్న సేవకుడు. ప్రతిస్పందించిన వాడు కాదు, ఎదురు తిరిగి మాట్లాడిన వాడు కాదు ఈ యొక్క సేవకుడు. అలాగింట్లయితే అటువంటి గోవు దహన బలికి అవసరం. సోదరుడా, సోదరి, అదే గోవు లక్షణాలు కలిగిన నీవు నేను ప్రభు పనికి అవసరం. ఎదురు తిరిగితే మనం దేవుని పనికిరామే, ఎదురు మాట్లాడితే కుదరదే. అలా అయితే సేవకుడుగా, పనివాడుగా, పరిచారకుడుగా ఆ దీనత్వం, ఆ తగ్గింపు, ఆ విధేయత, ఆ నమ్రత మనం చూస్తున్నాం. ఆయన సేవకుడు అంత గంభీరుడు, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనుల మధ్య
నివాసం చేస్తున్నాడు. రెండవది చెప్పాడు, గొర్రె అని అన్నాడు. మొదటి అధ్యాయం 10వ వచనం, లేవియాకాండం 1:10, దహన బలిగా అతడు అర్పించున్నది గొర్రెల యొక్క గాని అని అన్నాడు. గొర్రె అనేది అది కూడా సాధు జంతువు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం, యెషయా గ్రంథం 53:7, అతడు దౌర్జన్యము నందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. గొర్రె అనేది చెప్తూ, గొర్రె ఎప్పుడైనా సరే కసాయివాడు ఆ గొర్రెను చంపేటప్పుడు, కోసేటప్పుడు ఏం చేస్తాడంటే నీళ్లు పోస్తాడు. ఆ నీళ్లు తాగిన తర్వాత ఇంకా నేను చనిపోతున్నానని దానికి తెలియదు, అది మౌనంగా ఉంటుంది. అది కోసేటప్పుడు కూడా ఆ కాళ్ళు కొట్టుకుంటాయే తప్ప అది ఇంకేమందు. మన ప్రభువు ఎటువంటి వాడంటే, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆయన మౌనంగా ఉన్నాడు, నోరు తెరవలేదు. రెండవది, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ గొర్రెలో సాత్వికత్వాన్ని మనం చూస్తున్నాం. ఆయన ఎటువంటి వాడు? ఆయన సాత్వికుడు, ఆయన సాత్వికుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం, 10:1, మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడినట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడినట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొను చున్నాను. ఆయన సాత్వికమును బట్టి వేడుకొనుచున్నా, నన్ను బట్టి కాదు. అందుకే అన్నాడు ఆయన సాత్వికుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం, మత్తయి సువార్త 11:29, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు. రెండవది, గొర్రె సాత్వికత్వానికి సాదృశ్యం. ఒకటి గొర్రె, ఆ యొక్క గోవు ఆయన సేవకత్వానికి సాదృశ్యం. అందులో ఆయన విధేయతను మనం చూస్తున్నాం, అందులో ఆయన పనిని మనం చూస్తున్నాం, అందులో ఆయన ప్రయాసను మనం చూస్తున్నాం. రెండవది, గొర్రె అది సాత్వికమైన మృదువైనది. ఆ గొర్రె ఎప్పుడు కూడా పొడవదు, గొర్రెలో పొడిచే స్వభావం లేదు. రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది, అంతే. గొర్రె దాటు అంటారు దానికి. ఏంటి, ఒక ఇన్నోసెంట్. అంటే అది పెద్దగా అంత మిగతా వాటిలాగా అలాగ ఉండదు. అలాగైతే ఆయనలో ఉన్న సాత్వికత్వం మనం చూస్తున్నాం, ఆయనలో ఉన్న మృదుత్వం, ఒక సాఫ్ట్నెస్. నోరు తెరచిన వాడు కాదు, నోరు తెరచిన వాడు కానే కాదు. యేసుక్రీస్తు ప్రభు వారిని కొరడా దెబ్బలు కొడుతుంటే నోరు తెరిచిన వాడు కాదు. అయ్యా ఎందుకు కొడుతున్నారు నన్ను అని అడిగినవాడు కాదు. ఉమ్మివేతలు వేశారు, పిడుగుద్దులు గుద్దారు, శిలువమురాన్ని ఎక్కించారు, 2 చేతుల్లో 2 పాదముల్లో పొడవైన మేకులు కొడుతుంటే ఆయన నోరు తెరవలేదు. దొంగలైన అరిశారేమో కానీ ఈయన నోరు తెరవలేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేసినప్పుడు కుడివైపున ఎడవైపున దొంగలు ఇద్దరు ప్రభువును చూశారు. ఒక దొంగ యొక్క హృదయం కదిలిపోయిందండి. అరే ఎంత బాధ, మాకంటే ఎక్కువగా దెబ్బలు తిన్నాడు, మాకంటే ఎక్కువగా అవమాన పాలయ్యాడు, మాకంటే ఎక్కువగా హింసించబడ్డాడు, కానీ ఆయన నోట ఏ రకమైన కపటము లేదు. ఎవరైనా బలంగా కొడుతున్నప్పుడు ఏదో ఒక సమయంలో అయినా ఏదో ఒక మాట నోరు జారి వస్తుంది. నోరు జారి వచ్చిన మాట కూడా లేదు. దూషించబడి బదులు దూషించబడ్డాడు బదులు. అంటే ఒక శబ్దం కూడా లేదట, శబ్దం కూడా లేదట. పిల్లిని గదిలో వేసి కొడితే ఏదో ఒక సందర్భంలోనే ఎదురు తిరిగిద్ది, కానీ ఆయనలో మౌనంగా ఉన్నాడు. ఆయన సాత్వికుడు, ఆయన మృదువైనటువంటి వాడు. భయంకరంగా చిత్రహింసలు చేస్తున్నప్పుడు, 2 చేతుల్లో పొడవైన మేకులు కొడుతున్నప్పుడు, 2 పాదాల్లో పొడవైన మేకులు దిగ్గొడుతున్నప్పుడు,
ఆయన నోరు తెరవలేదు, బదులు దూషించిన వాడు కాదు, ఆయన మౌనంగా ఉన్నాడు. మరొక విషయం దైవగ్రంథం ఏముందంటే, ఆయన కొట్టు వారికి తన వీపును, అసలు కొడుతుంటే సహకరించాడు. ఏమండి, పిల్లలను కొడుతుంటే పిల్లలు ఎవరైనా సహకరిస్తారా? ఆ డాడీకి ఈ పక్కన కొట్ట, ఇటు పక్క కూడా కొట్టు అంటారా? మమ్మీ పప్పు గుర్తుంది కాదు మమ్మీ, అట్ల కడతో కూడా కొట్టండి, బెల్ట్తో కూడా కొట్టండి అని ఎవరైనా అంటారా? ఈయన కొట్టబడుతున్నప్పుడు మీరు కొట్టండి అని వీపు సహకరించాడు. ఈ వెంట్రుకలు పెరుగుతున్నప్పుడు ఈ చెంప కొడితే ఇది కాదు, ఇది కూడా కొట్టండి. అసలు ఆయన ఆ దానికైనా వీళ్ళ హృదయం కరగలేదండి. అసలు రోమన్ ఎంపైర్ అనేది బహు భయంకరమైనది. వాళ్ళు అంత క్రూరంగా బిహేవ్ చేస్తారు. వాళ్ళు కనికరము, జాలి, దయ అనేది లేదు. వాళ్ళు కొట్టాలి అని అప్పగించాలే కానీ కొడతారు, వాళ్ళు భయంకరంగా కొడతారు. కానీ వాళ్ళకందరికీ సహకరిస్తూ వచ్చారు, నోరు తెరవలేదు. ఆయన మౌనంగా ఉన్నాడు, నీ కొరకు నా కొరకై. ఆయన బల్యార్పణ చేయబడ్డాడు. ఒక వధశాలలో కొట్టబడినట్టుగా ఆయన కొట్టబడుతున్నాడు. వధశాలలో కొట్టబడినప్పుడు రక్తం ఏ విధంగా ధారలుగా కారుతుందో, ఆయన కొట్టబడిన స్థలం అంతా కూడా రక్తమయమైంది. ఆయన కొట్టబడిన స్థలం రక్తమయమైపోయింది. దారులుగా కారుస్తున్నాడు. ఒక బహుహీనంగా, క్రూరంగా కనబడుతున్నాడు. తల నుండి రక్తము కారుతుంది. శిలువ మ్రాను రక్తముతో తడిసి ముద్దయింది. ఇత్తడి బలిపీఠంలో జల్లెడు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహము జల్లెడలాగా మారింది. అంతర్గత అవయవాలు బహిర్గతమయ్యేంత వరకు కొట్టారు. ఒక్క చుక్క కూడా తన దేహంలో లేదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఆ మాట మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21లో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషించబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అయ్యా, నీకు ఎలాగా ఇష్టమైతే అలాగా నేను బలిపీఠం మీదకి వచ్చాను. క్రీస్తు ప్రభువారు శిలువమునానని బలిపీఠం మీదకి వచ్చి తండ్రికి ఇష్టమైన రీతిలో బలి అయిపోతున్నాడు. నీ పాపము నా పాపమును పరిహరించడం కొరకై ఆయన గొర్రెవలే, ఆయన నోరు తెరవలేదు, బదులు దూషించిన వాడు కాదు. మాట్లాడాడంటే దేనికోసం మాట్లాడాడంటే, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కొరకు ఏడవద్దు. మరి ఎప్పుడు నోరు తెరిచాడంటే, ఆ శిలువమురాణులో నేరస్తులతో పాటు ఆయన్ను కూడా సిలువేసినప్పుడు అన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని. అయ్యా, వీళ్ళకి తెలియదయ్యా, వాళ్ళు తెలియక అలా చేస్తున్నారయ్యా, వాళ్ళని ఏమనొద్దయ్యా, వాళ్ళని వదిలిపెట్టు. ఆయన మౌనంగా ఉండిపోయాడు. యెరూషలేము వీధుల్లో ఆయన ఈడ్చుకొని తీసుకెళ్తున్నప్పుడు, 2 చేతుల్లో 2 పాదములో పొడవైన మేకులు దిగ్గొట్టబడుతున్నప్పుడు, ఒక గుంటతో ఈ శిలువమాను గుంటలో దించినప్పుడు, ఎముకలు స్థానము తప్పినప్పుడు, సూర్యకిరణాలు గాయాల మీద పడినప్పుడు ఆయన ఎంత వికారంగా మారిపోయి, అందుకే నేను పనార్పణముగా పోయబడి తిని అని అన్నాడు. ఎముకలు స్థానం తప్పాయంటే ఈ 3 మ్రేకులు కానీ తీసేస్తే ఆయన పనార్పణం అంటే ఒక క్లాత్ పడిపోయినట్టుగా పడిపోయేవాడు, అలాగైపోయాడు. చిల్ల పెంకు వలె ఎండిపోయాడు, వికారంగా మారిపోయాడు. అరిమత యోసేపు, నికోదేము యేసు ప్రభు దేహాన్ని దించినప్పుడు డొల్ల ఏర్పడింది. వాళ్ళ వేళ్ళు ఆయన దేహము లోపలికి వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ చూసినా గాయాలు. తేలికైపోయాడు, చూడనల్లని వాడుగా వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో గుర్తింపతగిన ప్రియుడు చూడనల్లని వాడుగా మారిపోయాడు, వికారంగా కనబడుతున్నాడు, నల్లగా అయిపోయాడు. నీ కొరకు నా కొరకై
ఆయన పొందిన శిలువ మరణం, అది భయంకరమైనటువంటి మరణాన్ని ఆయన అనుభవించాడు. ఒక్క చుక్క కూడా తన దేహంలో ఉంచుకోలేదు. ఒక షర్ట్లో, ఒక టవల్లో, ఒక డ్రెస్సులో ఒక చుక్క నీళ్ళు లేకుండా ఉండాలంటే బాగా పిండబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు పిండబడ్డాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. అసలు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎవరికి సమాధానం ఇచ్చినవాడు కాదు. దొంగలు మాట్లాడారు కానీ మౌనంగా ఉన్నాడు. దారిన పోయేవాడు మాట్లాడారు, మౌనంగా ఉన్నాడు. త్రోవన పోవారందరూ దోచుకున్నారట, నేను నిందాస్పదుడుగా కనబడితిని అని చెప్తున్నాడు. దహన బలికి అవసరమైనది గొర్రె అని మౌనంగా ఉన్నది. అది మౌనంగా ఉన్నది. అది మౌనంగా ఉన్నది. గోవుకు గొర్రెకు ఒక చిన్న తేడా చూద్దాం. లేవియాకాండం 1వ అధ్యాయం. లేవియాకాండం 1వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతడు దహనబలి రూపమైన పశు చర్మమును వలచి దాని అవయవములను విడదీసిన తర్వాత అని అన్నాడు. ఆ తర్వాత 12వ వచనం. దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తర్వాత యాజకుడు బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలను. 3వది పక్షిలో ఉన్న తేడా. 1వ అధ్యాయం 17వ వచనం. అతడు దాని రెక్కల సందును దాన్ని చీల్చవలను కానీ అవయవ విభాగములను విడదీయకూడదు. ఈ మూడిట్లో ఒక చిన్న క్లారిఫికేషన్. ఈ గోవు అనేది పెద్దది. కొన్నిసార్లు బలిపీఠము దాటి గోవు ఉంటుంది, బలిపీఠాన్ని దాటి గోవు ఉంటుంది. కానీ ఏ గోవు కూడా బలిపీఠం మీదకి వచ్చిన తర్వాత ఏ జంతువు అయినా కూడా బలిపీఠాన్ని దాటి ఉండకూడదు. బలిపీఠం లోపల ఉండాలంటే అవయవాలన్నీ ఏం చేయాలి? విడదీయాలి. మరి గొర్రె చిన్నది కదా, ఎందుకు దాని అవయవాలు విడదీయాలంటే లోపలున్న అవయవాలు బాగా కాలాలి అంటే, పచ్చి పోవాలంటే లోపలున్న అవయవాలు ఏం చేయాలి? విడదీయాలి. ఈ రెండు విషయాలు బట్టి అవయవాలు విడదీస్తారు. గోవు చాలా పెద్దది. బలిపీఠాన్ని దాటి బియాండ్, దూరంగా ఉండడానికి లేకపోతే దాటి ఉండడానికి వీల్లేదు. ఆ విషయాల తర్వాత ఆలోచన చేస్తాం. అందులో ఉన్న అవయవాలు తీసి ఒదిగి ఉండాలి, ఒదిగి ఉండాలి. దహన బలిపీఠం మీదకి వచ్చిన మనము మన కంఫర్ట్స్, మన సుఖాలు మానుకొని మనం పూర్తిగా ఏమవ్వాలి? అడ్జస్ట్ అవ్వాలి, ఒదిగిపోవాలి. అంటే ఆ కొలతలకు ఒదిగి ఉండాలి. ఇప్పుడు ఒక కాలేజీకి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకో కాలేజీకి ఉండవు. ఒక ఆఫీస్కి ఉండవలసినటువంటి ఆ టైమింగ్స్ ఇంకొక ఆఫీస్కి ఉండవు. ఒక ఆఫీస్కు ఉండవలసినటువంటి విధానాలు మరొక ఆఫీస్కి లేవు. ఒక కార్యాలయానికి ఆఫీస్కున్న శాలరీస్ మరొక ఆఫీస్కి లేవు. కానీ మనం ఎక్కడైతే పని చేస్తున్నామో దానికి మనం ఏమవ్వాలంటే అడ్జస్ట్ అవ్వాలి. మనకు కష్టమైనా మనకి ఇష్టం కాకపోయినా మనం, నీవు, నేను ఆ బలిపీఠం మీదకి వచ్చిన మనము పూర్తిగా ఏమవ్వాలి? అడ్జస్ట్ అయిపోవాలి. అడ్జస్ట్ అయిపోవాలి. నాకు కుదరదు అంటే కుదరదు, నాకు కష్టం అంటే కుదరదు. ఆయన ఎంతగా శిలువ కట్ చేసి అయిపోయాడు. ఎక్కడ అడగల, అయ్యా కొట్టేటప్పుడు ఒకరి తర్వాత ఒకటి నెమ్మదిగా కొట్టండి అని అనలా. వాళ్ళు కొడుతుంటే అలాగనే అన్నారు. ఆయన పూర్తిగా ఈ తండ్రికి ఇష్టమైన రీతిలో నలిగిపోతూ వచ్చాడు. తర్వాత పక్షి ఎందుకు అవయవాలు విడదీయకూడదంటే, పక్షి ఉన్నదంత ఇంతే. అది నిప్పుల మీద పెడితే, ఆ బలిపీఠం మీద పెడితే పూర్తిగా ఏమైపోద్ది? కాలిపోద్ది. కాబట్టి దాని అవయవాలు విడదీయనక్కరా లేదు. అలాగైతే ఈ గోవు అనేది పెద్దది. విశ్వాస జీవితంలో మనము ఎంత వారమైనా క్రీస్తులో మనము ఒదిగి ఉన్న వారమే, విధేయత కలిగిన వారమే, దీనత్వం కలిగిన వారమే, తగ్గింపు కలిగిన వారమే. ఆయన 7 మెట్లు తగ్గించబడ్డాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 7 మెట్లు హెచ్చించబడ్డాడు. ఎంత తగ్గించబడితే అంత హెచ్చించబడతాం. ఆయన సంపూర్ణంగా తగ్గించబడ్డాడు. ఎవరో తగ్గిస్తే తగ్గించబడినవాడు కాదు, తన్ను తానుగా తగ్గించుకున్నాడు. తను తానుగా తగ్గించుకున్నాడు.
ఆయనలో ఉన్నటువంటి సాత్వికత్వం, ఆయనలో ఉన్న మృదుత్వం, ఆయనలో ఉన్న సాఫ్ట్ నేచర్, ఆయనలో ఉన్న గుణం బయటకు వచ్చింది. బలిపీఠం మీదకి వచ్చిన ఈ పశువు ఎంత హింసించబడినా అది ప్రతిస్పందించేది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు బలిపీఠం మీదకి వచ్చిన తర్వాత నీ కొరకు నా కొరకు నలిగిపోవడానికి వచ్చినప్పుడు ఆయనలో ఉన్న మంచి లక్షణాలు కనబడ్డాయి, కానీ ఆయనలో చెడు కనపడలేదు. ఆయనలో ఏ రకమైన కీడు కనపడలేదు. దహన బలిపీఠం మీదకి వచ్చిన తర్వాత నీలో నాలో ఉన్నటువంటి మంచి స్వభావం బయటికి రావాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వచనం. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేస్తాను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నీ ఎరుగుదనని మోషేతో చెప్పగా 18వ వచనం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా 19వ వచనం. ఆయన నా మంచితనమంతా నీ ఎదుట, మోషే నా మంచితనమంతా నీ ఎదుట నేను కనపరుస్తా. యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు జనాంగం అరణ్యములో ఆయన వెళ్ళిపోతూ ఉండగా, వారినందరినీ తీసుకెళ్తుండగా, క్రీస్తు ప్రభువారు లేకపోతే తండ్రి అయిన దేవుడు తన మంచితనాన్ని వారి ఎదుట ప్రదర్శించాడు. మంచితనము కనబడింది సోదరుడా సోదరి. ఆయనలో చెడు దహన బలిలో ఆయన మంచితనం కనబడుతుంది. దహన బలిపీఠం మీద ఆయన యొక్క మంచి గుణము బయటకు వచ్చింది. ఆయనలో కీడు కానీ, కష్టం కానీ, నష్టం కానీ, అవమానం కానీ మాట కానీ రాలేదు. దహన బలిపీఠంలో ఎంత శ్రమ పెట్టబడుతున్నా అంత మంచితనమే ప్రదర్శించాడు తప్ప ఏమాత్రము తనలో కాని విధానాలు ప్రదర్శించిన వాడు కాదు. మోషే, నా మంచితనం చూస్తావు, నా మంచితనం చూస్తావు. అందుకే అన్నాడు, యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించు వారిని కరుణ అనే మంచితనం చూస్తావు. ఎవని యందు కనికరపడేదో వాని యందు కనికరపడదును, కనికరమనే మంచితనం చూస్తావు. ఇశ్రాయేలు జనాంగం 40 సంవత్సరాలు ఆ క్రీస్తు ప్రభు లేకపోతే దేవుని యొక్క మంచితనం చూశారు. ఏమండి, అసలు నువ్వు దేవుడు కాదు అని అన్నారు. ఉదయం కాగానే దేవుడు ఏం కురిపించాడు? మన్నాను కురిపించాడు. అది మంచితనం కాదా? అసలు ఆయన తృణీకరించారు, ద్వేషించారు, పూరేళ్ళని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, వారికి కావలసిన సమృద్ధినిచ్చాడు. మన్నా ఎన్ని సంవత్సరాలు తిన్నారు వాడు? 40 సంవత్సరాలు. మానక ఇచ్చారు. వీరు ప్రార్థన మానారు, వాక్యం మానారు, దేవుని సన్నిధిని మానారు, కానీ ఆయన మానక ఇచ్చాడు. అవునా కదా? అసలు గొనిగినా సనిగినా నువ్వు దేవుడు కాదన్నా కూడా దేవుడు ఉదయంగా నియమిస్తున్నాడు. ఆయన మంచితనం కాదా? వాళ్ళ బట్టలట ఏం కాలేదన్నాడు, పాతగిలిపోలే, మాసిపోలేదు. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, తెగిపోలేదు. ఏ కంపెనీ? బాటానా, పాపులరా? తెగిపోలా. ఎన్ని సంవత్సరాలు? 40 years. వారి వస్తువుల్లో వారిలో దేవుడు మంచితనాన్ని చూపించాడు. ఏది కావాలంటే అది అందిస్తూ వచ్చాడు. అది మంచితనం కాదా? వాళ్ళు మాంసం కావాలంటే దేవుడు ఏం పంపించాడు? పూరేళ్ళని పంపించాడు. తిన్నోడికి తిన్నంత, పళ్ళ సందులో ఇరుక్కున్నంత వరకు తిన్నారట. అందుకే టూత్ పిక్స్ అనేది అప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పటి నుంచి కాదు. బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా అప్పటి నుంచి ఉన్నాయి, ఇటుకలు అప్పటి నుంచే ఉన్నాయి. వారు ఎంత తిన్నారంటే నాసికారంధ్రాల్లో వాసన వచ్చేంతవరకు తేపితే చాలు అదే వాసన. 3 రోజులు ఇదే దరువు. తెచ్చుకుంటున్నాడు. తిని ఆయన్ని ఎండబెట్టుకున్నారంట. ఎండబెట్టుకున్నప్పటి నుంచే ఉంది. అంతగా ఇచ్చేసిన ఆయన మంచితనం చూపిస్తూనే వచ్చాడు. స్టిల్ ఎంత ఆయాస పెట్టినా, కష్టపెట్టినా క్రీస్తు ప్రభు యొక్క మంచితనం కనబడింది. సిలువలో క్రీస్తు ప్రభు యొక్క మంచితనం కనబడింది. ఆయనలో చెడు లేదు, ఆయనలో మలినం లేదు, ఆయనలో కల్మషం లేదు, ఆయనలో కల్తీ లేదు, ఆయనలో తేడా లేదు. మంచితనం ప్రదర్శించాడు. మోషే, నీ కళ్ళెదుట
నా మంచితనం నువ్వు చూస్తావు. సోదరుడా సోదరి, ఒకటి గోవు ఆయన సేవకత్వానికి సాదృశ్యం, ఆయన పనివాడు. రెండవది గొర్రె ఆయన సాత్వికత్వానికి సాదృశ్యం, ఆయన దీనుడు. అందుకన్నాడు ఆయన ఎంతగా శ్రమ పెట్టబడ్డాడు అని. ఆయన విధేయత చూపించేంతవరకు, ఆయన శ్రమల పాలు, ఆయన దీనుడైపోయాడు. శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. సోదరుడో సోదరి, మన జీవితాల్లో అటువంటి తగ్గింపు, అటువంటి విధేయత, అటువంటి నమ్రత కలిగి మన ప్రభువుని సేవిద్దాం. గోవు ఆయన సేవకత్వానికి, ఆయన పనికి, ఆయన పరిచర్యకు సాదృశ్యం. గొర్రె ఆయన సాత్వికత్వం, ఆయన మృదుత్వం, ఆయన దీనత్వం, ఆయన తగ్గింపు, ఆయన విధేయతకు సాదృశ్యం. అందుకన్నాడు నేను మీ మధ్య పరిచర్య చేయువాని వల్లే ఉన్నా. ప్రార్థన చేద్దాం. దయగల దేవా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. విన్న మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపచేయమని, తిరిగి మధ్యాహ్న కూడిక మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె.